సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే ఆదర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నా. సో ఇదైతే పార్ట్ 6. సో పార్ట్ 7 ఐ గెస్, పార్ట్ 7 గైస్. సో నా ఇంటినైతే పోయిన పాటల కొంచెమే నేను కట్టినుండే. సో ఇప్పుడైతే ఫుల్లీ కట్టేసేసిన. సో వీడియో స్టార్టింగ్ చేద్దామని వచ్చే వరకు ఇది క్లిప్పర్ వెళ్ళింది ఒకటి. సో దాన్ని అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి. సో నేనైతే ఇక్కడ సైడ్ చెస్ట్ రూమ్ అయితే ఆల్మోస్ట్ తయారు చేసేసిన. సో ఇవి మనకు తెలియనికి ఇవి చెస్ట్లని, ఇంకా కొన్ని చెస్ట్లు వేస్ట్గా ఉన్నాయి. ఇంకా చెస్ట్ల సామాన్లన్నీ సెట్ చేయలేను వీటిలో కానీ. సో ఈ 2 రూమ్లు ఖాళీగా ఉంటాయి. సో ఈయన ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో నేనైతే స్ట్రిప్ మైనింగ్ చేసిన, బాగా ఘోరంగా చేసిన కదా నేను లోపల. సో చూడండి, చాలా లోపలిపోయినా నేను స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటా. బాగానే లూట్ బీట్ అని దొరికింది చేసి మంచిగానే. సో నేను చాలా లోపల దాకా పోయినా, చూడండి ఆడదాకా పోయినా నేను. సో ఇప్పుడు ఓడడం ఎందుకని నేను పైకి వచ్చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను ఒక పని చేయాలి. ఏంటంటే మనం ఇప్పుడు ఒక సీక్రెట్ రూమ్ కొడదాం, మన ఇంట్లోనే ఒక సీక్రెట్ రూమ్. సో ఆ రూమ్ కోసం అయితే నాకు పికెక్స్ కావాలి, ఇంకా 2-3 పికెక్స్ అయితే ఆరామ్సే కావాలి. 2-3 పికెక్స్ తయారు చేసుకుందాం. స్టోన్ పికెక్స్లు కావా? స్టోన్ లేదా నా దగ్గర? చేయాలి అట్లెట్లయితుంది చూపిస్తాను నా దగ్గర అయితే స్టోన్ ఉన్నాయి. సో ఇందులో బ్లాక్స్ ఉన్నాయి గైస్ అన్నీ. సో ఇవి తీసేసుకుంటా 43. సో ఇంపార్టెంట్ దాంట్లో ఈ గోల్డ్ పెట్టేసేస్తా. స్పైడర్ ఐ, డార్క్ క్లాక్స్ ఎందుకు ఇంపార్టెంట్? సీడ్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఐరన్ ఇంగట్స్, సో ఇవన్నీ పెట్టేసేస్తా. ఇదేంది అసలుకి, ఇదెందుకు పెట్టినా నేను? అరే ఇలా మైనింగ్ చేసుకొని వచ్చిన సామాన్ ఇంట్లో పెట్టాలి గైస్, మైనింగ్ నుంచి వచ్చిన సామాన్లన్నీ. సో లేకపోతే అది కొంచెం రేర్ ఐటమ్స్ అవి అందులో పెడదాం. ఇంట్లో మొత్తం రేర్ ఐటమ్స్ పెడదాం, తర్వాత చెక్ చేసుకుంటాం. ఇప్పుడైతే నేను స్టోన్ పికెక్స్ తయారు చేసుకుంటా. ఒక 2 ఎన్ని అయిపోయినారు? 2 అయినాయి. సో ఇప్పుడైతే మన సగం పికెక్స్ ఉంది కదా, దాన్ని పెట్టుకుందాం. సో నేను ఏడా చేస్తానంటే, అరే ఒక పెయింటింగ్ బిట్టం కావాలి జస్ట్ నాకు. అన్ని సామాన్లు తీసుకొని పోతా ఒకటేసారి. పెయింట్ దాన్ని ఏమంటారు గైస్? ఇది ఏంది? పెయింటింగ్. ఒక పెయింటింగ్ వచ్చేసింది మన దగ్గరికి. ఇది బిట్టం కావాలి మనకి. సో నేను ఎడగడతా అంటే ఫస్ట్ ఇట్లా పోదాం. సో ఫస్ట్ ఇట్లా పోతే కొంచెం ఇంకెక్కువ దూరం పోదాం. సో ఒక కాడ మంచిగా ఉండాలి. ఇంత లోపలికి వద్దు గైస్, మళ్ళా మరి ఇంత లోపలికి వద్దు. పైన ఒక జాగ ఉండేది గైస్, ఆడ చేస్తా. సో ఈ నుంచి ఈడొక స్ట్రిప్ మైనింగ్ మొత్తం ఒకటి తీసుకొని పోతా లైను. గైస్ నాదైతే ఒక పికెక్స్ అప్పుడే ఇరిగిపోయింది. 3 చేసుకున్నా గైస్ నేను పికెక్స్లు. అంటే ఫస్ట్ నుంచి నా దగ్గర ఒకటి ఉండే. కొంచెం పోదాం. సో ఈ నుంచి ఇక్కడ పోదాం. ఇక్కడ వద్దు గైస్, ఈ నుంచి జాలీగా. సో ఈడైతే మన రూట్ ఉంటుంది. సో అరే నేను సైన్ బోర్డులు తీయడం మర్చిపోయినా, సైన్ బోర్డులు తీస్తాను డబ్బు నువ్వు. సో గైస్ వచ్చేసేసిన సైన్ బోర్డ్స్ అయితే తీసుకొని. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 hours అయితే ఒకటి కొడతా. దానికన్నా ముందు సైన్ బోర్డ్స్ నా ఇన్వెంటరీలో తీసేసుకుంటా. సో ఇప్పుడు ఇట్లా 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 ఇట్లా. సో ఈడ సైన్ బోర్డ్స్ని ఏమొద్దు
ఇదొకటి. సో గైస్ మీరు బిట్ట ట్రిక్ వాడుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. అరే బయటకి నుంచి కనిపిస్తుంది గైస్, చూస్తే నేను మిస్టేక్ చేసేసిన ఒకటి, ఘోరమైన మిస్టేక్ ఇదైతే. మన దాంట్లోకి ఎవ్వరు రారు కానీ ఎంతకైనా మంచిది, మన వరల్డ్లోకి ఎవ్వరు రారు ఎట్లా. సో ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఒకసారి ఇప్పుడు అనుకోండి నేను విదర్తో ఫైట్ చేస్తున్నా గైస్. సో నేను మధ్యలో కిల్ అయిపోయినా. ఇప్పుడు కిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నా ఇన్వెంటరీ అన్నీ ఉండిపోతుంది. ఇప్పుడు ఆ ఇన్వెంటరీ తెచ్చుకోవాలంటే ఆడ విదర్ ఉంటుంది. విదర్తో అయితే మళ్ళీ ఇన్వెంటరీ లేకుండా ఉట్టి అయితే కొట్టలేం కదా. సో ఇదైతే కొన్ని ఎమర్జెన్సీ సామాన్లు పెట్టుకుంటా. పెట్టరా, ఇది టార్చ్ ఉంది గైస్, టార్చ్ ఉంది కాబట్టి ఆడవాలి. టచ్ చేసి వెళ్ళిపోతుంది గైస్ ఇది. సో ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది, దీని అవతలకి ఇట్లా పోవచ్చు మనం. సో దీని అవతల నుంచి ఇట్లా అని పెట్టుకుంటూ పోదాం ఇక. సో ఇక్కడ ఒక పెద్ద రూమ్ తయారు చేసుకుందాం. years later. సో గైస్ మన సీక్రెట్ రూమ్ అయితే రెడీ అయిపోయింది. సో మీకైతే చూపిస్తా. సో ఇలా వెళ్తే చూడండి గైస్ ఎంతకాలం ప్లేస్ క్లియర్ చేసిందో. సో ఇదంతా మన సీక్రెట్ రూమ్కే. అరే ఇదొకటి చిన్నది ఉంది. సో కవర్ అయిపోయింది ఇది విధంగా. సో ఇదంతా సీక్రెట్ రూమ్. ఇందులో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని మొత్తం డెకరేట్ చేసి అది ఇది చేసి చూపిస్తా. సో ఇప్పుడైతే మనం ఇంకొంచెం సేపు స్ట్రిప్ మైనింగ్ కోదాం, ఏమన్నా దొరకొచ్చేమో తెలియదు. సో గైస్ లేకపోతే నేను మన ఒక చిన్న ఫామ్ తయారు చేస్తా, వీట్ ఫామ్ అది తయారు చేస్తాగండి. నేను ఇప్పుడు చిన్నది చేసి మరీ అంత పెద్దగా ఉండదు. సో నా దగ్గర ఎన్ని సీడ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు చేస్తా. అరే వాటర్ బకెట్ చేయాలి, ఇంకా వాటర్ బకెట్ పెట్టని చేసుకుంటా. సో గైస్ ఈయనే చేస్తాను నేనైతే ఒక ఫామ్ని. జరుగురా పండి. వాటర్ పోయాలి కదా ఇచ్చా. ఎండర్మ్యాన్ వచ్చింది గైస్. సో ఇప్పటికైతే ఈ స్కెలిటన్ వేసుకుందాం. 1 షాట్ అయిపోయింది గైస్. ఆడైతే వీడియో స్టార్టింగ్లో 19 వ్యూస్. అవును గైస్ ఎండర్మ్యాన్ దారా. నా కళ్ళలో చూడరా రే. అద్దా మొత్తం భయపడేది ఏం లేదు. చంపు బాబోయ్. రే దూరం ముక్తూ. ఇక్కడికి పోయిన వేసాడు. ఊరు వచ్చిండ్రా. ఉర్రమ్మా ఏం చంపిడు వేసాడు. నాకు కూడా వస్తున్నాగురా. నాకు ఒక ఐడియా వచ్చింది. సాని కొట్టి ఇంట్లో కుట్టుతా.
ఆడు 2 బ్లాక్స్కి ఎక్కువ ఉంటాడు కదా, ఆడు నన్ను కొట్టలేడిగా. ఇడును రెండర్ మ్యాన్. అవును, చూసిండు నా ఇంత కొట్టుడు. దారా ఇప్పుడు ఏం చేస్తావురా? ఏమ్రా ఏమైంది? రెండర్ మ్యాన్ ఇచ్చిండు. సో ఎండర్ మ్యాన్ చంపితే ఇవి దొరుకుతున్నాయి గైస్, కాబట్టి నేను ఎండర్ మ్యాన్ హంటింగ్ చేస్తున్నా. మీకు అనిపిస్తుంది వచ్చి నేను కంట్రోలర్తో ఎందుకు ఆడతలేనని. సో కంట్రోలర్తో ఆడుతుంటే గ్లిచ్ అవుతుంది గైస్ గేమ్ బాగా, కాబట్టి నేను కంట్రోలర్తో ఆడతలేను. సో మీకు కొంచెమైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో సపోర్ట్ చూపించండి గైస్ కొంచెం. సో ఐరన్ షాట్తో అయితే 2 షాట్లను కిల్ అయిపోతారు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఫార్మ్ చేద్దాం. సో ఈ వీడియోకి అయితే అంతే అనుకుంటాను. చిన్న అయింది గైస్, వీడియో అయితే చాలా చిన్న అయింది అనుకుంటా. సో బాయ్.